మంత్రి లోకేష్ ట్వీట్కు స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు. నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న కూటమి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. లో వోల్టేజ్ను అధిగమించేందుకు 100 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు. వినుకొండ పట్టణంలో 20 వార్డు మార్కాపురం రోడ్డు ఆశా థియేటర్ వద్ద, తిమ్మాయపాలెం రోడ్డు కబర్ల స్థానం వద్ద 100 kV ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ ఏర్పాటు చేయగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. థ్యాంక్ యూ లోకేష్ గారు. అచ్యుత ఏడుకొండలు ఎక్స్లో నారా లోకేష్ గారికి ఒక పోస్ట్ పెట్టాడు. ఇక్కడ మాకు ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు అడ్డంగా ఉంది, దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లో వోల్టేజ్ సమస్య ఉంది అని చెప్పేసి ఎక్స్ లో ఒక పోస్ట్ పెడితే నారా లోకేష్ గారు స్పందించి దాన్ని వెంటనే నాకు ట్యాగ్ చేసి నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. ఒక ఎక్స్ మెసేజ్ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తనకి ఎక్స్ లో ఒక అభిమాని సమస్య, ప్రజా సమస్యని ఆయన దృష్టికి తీసుకొస్తే దాన్ని ఎక్స్ లో నాకు ట్యాగ్ చేశారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారని మేము వెంటనే వచ్చి ఇక్కడ ప్రజలను కలిసి ఇక్కడ సమస్య తెలుసుకున్నాం. లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం. 1,87,000తో చక్కగా దిమ్మగట్టాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టాం, లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం. అంతేకాదు అదనంగా ఓ సిమెంట్ రోడ్డు, బోనస్ గా ఓ సిమెంట్ రోడ్డు కూడా అక్కడ వేస్తున్నాం. ఇది ఎన్డీఏ పాలన, అదే చంద్రబాబు గారి పాలన, అదే యువ నాయకుడు లోకేష్ గారి మోటివేషన్. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక సమస్య ఏదైనా ఉంటే దానికి వెంటనే స్పందిస్తున్నాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తే దాన్ని స్పందించి ఈ రోజు చక్కగా ఆ సమస్యలు పరిష్కరించాం. ఈ సమస్యలు పరిష్కరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు భోగి సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజు ప్రజలందరూ ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా లో వోల్టేజ్ సమస్య అంతా పరిష్కారం అయ్యి కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ఈ రోజు ఒక మంచి పని చేశారని నేను కూడా చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నా. నేను అడుగుతున్నా, వైసీపీ పాలనలో ఏ రోజైనా ఈ విధంగా జరిగిందా? ఏదైనా సమస్య చెప్పుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎక్స్ లో పోస్ట్ పెట్టినా ఎక్కడనే ఒక స్పందించాడా? ముఖ్యమంత్రి గారికి మెయిల్ పెట్టినా, ఎక్స్ లో సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన, వినతి పత్రాలు సమర్పించిన, గతంలో ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే వినతి పత్రాలు సమర్పించినా లేదు, సమస్యను మెయిల్లో చెప్పినా లేదు, ఎక్స్ లో పోస్ట్ చేసినా లేదు. అంటే సమస్యలన్నీ గోడకు చెప్పినట్టే. గత వైసీపీ పాలనలో ఏదైనా ఒక్క సమస్య పరిష్కరించారా మీరు? అంటే ప్రజా సమస్యలు గాలి కుదిలేశారు. ఏమంటే 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారండి. ఎంత దుర్మార్గం అండి! మిమ్మల్ని 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసిన ఉద్దారకం ఏంటి? అంటే ప్రజల మీద పన్నులు భారం మోపుతారా? ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తారా? 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతారా? ఏంటండి దుర్మార్గం? అందుకే 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చారు. జగన్ పాలనలో ఎమ్మెల్యేలకు చెప్పినా పట్టించుకోవాలా, మంత్రులు చెప్పినా పట్టించుకోవాలా, ముఖ్యమంత్రి చెప్పినా అరణ్య రోదన, ఎవరికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చెప్పినా ఒకటే. ఆ విధంగా సాగింది వైసీపీ పాలన. ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నా, అచ్యుత కొండలు లోకేష్ గారికి ఎక్స్ లో పోస్ట్ చేస్తే దానికి స్పందించాం, పనిచేసాం. ఈ రోజు దాంట్లో మాకు ఆత్మ సంతృప్తి ఉంది. ప్రజల కోసం నిలబడటం, ప్రజల కోసం పనిచేయడంలో మాకు ఎంతో సంతోషం ఉంది. మా మీద నమ్మకంతో 94% మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఈ రోజు ఎన్డీఏ పాలన అంటే తప్పనిసరిగా సమర్థవంతమైన పాలన ఇస్తాం. ఎక్కడైనా రౌడీజం, గూండాయిజం కల్పిస్తే అనగదొక్కేస్తాం. అంతేకాదు మా యువ నాయకుడు లోకేష్ గారు చెప్పారు, కక్షలు కార్పణ్యాలు కాదు, రక్తపాతం కాదు మన బాట, అభివృద్ధి మన బాట అని చెప్పారు. అదే మన ముఖ్యమంత్రి గారి సందేశం అని చెప్పారు. దాన్ని ఆచరణలో పెట్టమని మా యువ నాయకుడి గారు ఆదేశించారు. ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. కక్ష సాధింపులు, తప్పుడు కేసులు మా లక్ష్యం కాదు. ఒక్క తప్పుడు కేసు పెట్టాం, ఒక్క కక్ష సాధింపు చర్య చేయం. అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాం. కలిసి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకొని పనిచేస్తాం. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి, పట్టణం అభివృద్ధి, పల్నాడు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకెళ్తాం. పల్నాడు జిల్లాని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం. రైతుల తలసరి ఆదాయం 3 రెట్లు పెంచే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా సాధిస్తాం. ప్రజలకి అభివృద్ధి అందించడం మా లక్ష్యం. శాంతి సంతోషాలు, లా అండ్ ఆర్డర్, ప్రశాంతత, ప్రతి ఒక్కళ్ళు కోరుకునేటువంటి ప్రశాంతమైన జీవనాన్ని ఇవ్వడం, కక్షలు కార్పణ్యాలు లేకుండా చేయటం మా బాధ్యతగా మేము స్వీకరిస్తున్నాం. అందుకే వినుకొండలో ఎక్కడ ముఠా గొడవలు లేవు, గ్రామాల్లో
కక్షలు కార్పణ్యాలు గొడవలు లేవు. ఈ రోజు పల్నాడు జిల్లాలో ఎక్కడ చూసినా, వినుకొండ ప్రాంతంలో ఏ మారుమూల చూసినా ఎక్కడ కూడా గొడవలు లేవు, ముఠా కక్షలు లేవు, ముఠా గొడవలు లేవు, పార్టీ గొడవలు లేవు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అదే మా లక్ష్యం. ప్రజల గ్రామాలు అభివృద్ధి చెందాలి, పట్టణం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి ఆశయంగా లక్ష్యంగా మేము పనిచేస్తాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచదు. జగన్ పాలనలో 7 సార్లు పెంచారు, కానీ ఈ రోజు ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచే సవాలే లేదు. ప్రజలకి నాణ్యమైన విద్యుత్ ఇస్తాం. ఇంకా ఈ రోజు టౌన్ లో 11 కోట్లతోటి కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టడం, అట్లాగే కొత్త పోల్స్ వేయడం, లో వోల్టేజ్ ఉన్న కాడ సమస్యలు పరిష్కరించడం, ఇలా ఎక్కడికక్కడ విద్యుత్ సమస్యలు ఉన్న కాడ పరిష్కరించాం. లో వోల్టేజ్ ఉన్న కాడ పరిష్కరిస్తున్నాం. ఇంకా మా దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాం. అట్లాగే ఈ రోజు కబరస్థాన్ లో కరెంటు పోల్స్ వేపించాం. ఎప్పుడైనా అంత్యక్రియలు చేయడానికి అనుకోకుండా ఎవరైనా చనిపోతే రాత్రిపూట అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా లైట్లు కూడా వేస్తున్నాం. కబరస్థాన్ లో పోల్స్ వేసి, కరెంట్ వేసి, విద్యుత్ బల్బులు కూడా వెలిగిస్తున్నాం. ఈ విధంగా మన ముస్లిం సోదరులందరికీ ఉపయోగపడే విధంగా ఈ రోజు కబరస్థాన్ అభివృద్ధి చేస్తున్నందుకు, అక్కడ పని పూర్తి చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మరి అచ్యుత కొండల్ని అలాగే వాళ్ళ మిత్రులందరినీ కూడా అభినందిస్తూ, అలాగే మళ్ళీ వెంటనే ఫాలో అప్ చేస్తూ కౌన్సిలర్ నరసింహారావు గారు కానీ, రియల్ ఎస్టేట్ జానీ గాని, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎప్పటికప్పుడు ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా నిలబడ్డందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, తొందరలోనే సిమెంట్ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రజలకు మనవి చేస్తూ